ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, నీ దశ తిరిగింది, తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఒక ఊహించినటువంటి గుడ్ న్యూస్ వినబోతున్నావు అని ఈరోజు సందేశం ద్వారా మన బాబా గారు మనకు తెలియపరుచుకుంటున్నారు. ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకున్నారు, ఏం చెప్పాలి అని అనుకున్నారు అనేది మన బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం. జీవితంలో అతి పెద్ద గుడ్ న్యూస్ వినబోతున్నావని నేను ఎందుకు అంటున్నానో ఈ సందేశం ద్వారా పూర్తిగా ఆలకించమ్మా. నీకు అదృష్టం రాబోతుంది కాబట్టే ఈ సాయి చెప్పే మాటలను నువ్వు వింటున్నావు. నా రాకతో నీ జీవితం చాలా సంతోషంగా మారబోతుంది. మరి నేను చేసేటువంటి ఈ అదృష్టం గురించి, ఈ అద్భుతమైన మార్పు గురించి నువ్వు తప్పకుండా విని తెలుసుకో. ఇదంతా కూడా జరుగుతుందా, అసలు నిజమేనా అని అనుమానం మాత్రం నువ్వు వ్యక్తపరచవద్దు. అద్భుతం అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో. ఏ రూపంలో ఏ సమయంలో రావాలో అదే సమయంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాంటిదే అప్పుడు నువ్వు అందుకోబోతున్నావు అన్నమాట. చూడు, నీ జీవితంలో ఒక మంచి మార్పునైతే ఈరోజు నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. నీ నుండి నువ్వు ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు. నీకు బాధలు కూడా తట్టుకునేటువంటి వస్తున్నాయి. ఇన్ని బాధలు నేను పడుతూ ఉంటే నువ్వు మాత్రం చూస్తూ ఉన్నావు తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదు కదా బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు. నీ సమస్యలకు, నీ బంధాలను నేను ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నాను. నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ఆనందం కలిగించడం కోసం నేను ఎంతగానో ఆరాటపడుతున్నానో నీకు తెలియదు. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు నేను రాబోతున్నాను. అదేంటి బాబా కొత్తగా చెబుతున్నావు? నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటి? నువ్వు ఎప్పుడూ కూడా నా పక్కనే ఉంటావని చెప్తూ ఉంటావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు నన్ను కొత్తగా వెతికేదేంటి? ఎప్పుడు పిలిచినా పలుకుతావు అంటావు కదా, తప్పకుండా వస్తావు అని చెప్తూనే ఉంటారు కదా, అది నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు కదా. నేను సర్వాంతర్యామిని. ఎప్పుడు ఎలా ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వారి వద్దకు వాలిపోవడం ఈ బాబా తెలిసినటువంటి గొప్ప విద్య. ప్రస్తుతం ఇప్పుడు నీకు నా అవసరం చాలా ముఖ్యమైనదని నాకు అర్థమైంది. బట్టే నువ్వు పిలిచినా పిలవకపోయినా నాపై అలకను ప్రదర్శించిన అవేమీ కూడా నేను పట్టించుకోవటం లేదు. కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే ఇన్ని రోజులు బాధపడుతున్నావో ఆ సమస్యను నా నుండి దూరం చేస్తున్నాను. నువ్వు పిలవకపోయినా సరే నేను నీ జీవితంలో రాబోతున్నాను. ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా చూపించబోతున్నాను. ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది. ఎప్పుడూ కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను అనుభవించిన నీకు నిజమైనటువంటి ప్రేమను చూపించేటువంటి ఒక వ్యక్తిని తప్పకుండా నీకు నేను పొందేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను. మిగతా వారు ఎవరైతే కానీ ఎవరి ఆనందాన్ని వారు చూసుకుంటూ ఉంటారు కదా, కష్టాల్లో ఉన్నా లేదంటే వారికి ఏదైనా కానీ కష్టం రాబోతుందే అని తెలిసినా దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇది మానవ నైజం. కానీ అందరూ అలా ఉంటారా అని నేను చెప్పాను. ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఎదురైనటువంటి సమస్య కూడా ఇలాంటిదే. అలాంటిదని నీ చుట్టూ ఎవరూ లేరు. నిన్ను కష్టంలో ఉన్నప్పుడు కనీసం పలకరించిన వారు కూడా లేరు. ఏదైనా కానీ కష్టంలో ఉన్నావా, ఆ కష్టానికి తగినటువంటి సహాయం ఈ విధంగా లభిస్తుందని సలహా ఇచ్చేవారు కూడా లేరు. కాబట్టి ఎవరూ లేక, చెప్పేవారు లేక, కనీసం నీ బాధలు ఎదుటి వారితో పంచుకునేవారైనా లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో, నీ మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు. అలాగే నువ్వు ఎవరితోనూ చెప్పుకోనంత అవసరం లేదు. అలాగే నీ కష్టం గురించి మరి ఎవరి దగ్గరో చేయి చాచి ఆ కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అర్థించవద్దు.
మరి ఏంటి బాబా, నువ్వు ఏం చెప్పాల్సింది? నువ్వు నాకు సహాయం అందించావు. పోనీ నేను ఎవరినైనా సహాయం అడుగుతానంటే ఆ విధంగా అయినా వారి దగ్గర నుంచి సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను ఇప్పుడున్నటువంటి సమస్య నుండి నేను ఎలా బయటపడాలి అని నువ్వు నన్ను అడగవచ్చు. చూడమ్మా, నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది. నువ్వు ఎంతో మంచివాడివి. నువ్వు మంచిదానివి కాకపోతే నీకు ఉన్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా? నువ్వు సాధించాలని కలలు కంటున్నటువంటి నీ జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నటువంటి, నీకు అతి చేరువలో ఉన్నటువంటి కూడా దాన్ని పట్టించుకోకుండా కేవలం నీ సమస్యపై మాత్రమే దృష్టిని సాగించి ఆ సమస్య నుండి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటావే తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు. అసలు నువ్వు ఏం చెయ్యాలనుకొని ఒక మంచి పనిని ప్రారంభించావో ఆ పని యందు దృష్టిని సాధించకుండా పూర్తిగా దాన్ని మర్చిపోయావు. దాని యందు నీకు ఎంత లాభం ఉందో ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది. దేన్నైతే వద్దని అనుకుంటున్నావో దాని నుండే నీకు లాభం రావడం మొదలవుతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను దేని గురించి పట్టించుకోలేదు, దేనిలో అయితే నాకు లాభం దాని పక్కన పెట్టేశానో అందులోనే నీకు విజయం రాబోతుంది అని. నీకు ఇంకా బాగా అదృష్టం కలిసి వస్తుందా నీకే అర్థమవుతుంది. దేనికి కూడా తేలికగా తీసి పారేయకుండా, అది వస్తువు అయినా మనిషి అయినా ఎవరితో ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి ముఖ్యంగానే భావించాలి. ఏది లేకుండా, ఏ ఉపయోగం లేకుండా మనకు ఆలోచన విధానాన్ని భగవంతుడు ప్రసాదించాడు. అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషిలో ఏ వస్తువునో మన చెంతకు కూడా చేర్చాడు. కాబట్టి దాని వెనుక ఏదో అర్థమైతే ఉంటుంది. అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదని నువ్వు ఎలా అంటున్నావో చెప్పు. దానివల్ల నీకు ప్రస్తుతం లాభం అయితే రాకపోయినా కష్టపడితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. అదంతా ఎందుకు పట్టించుకోవటం లేదు? నువ్వు కేవలం అప్పటికప్పుడు నీకు లాభం కనిపిస్తున్నంత మాత్రం ఆ పనిని చేస్తావు, లేదంటే దాని యందు నువ్వు అశ్రద్ధ చూపుతూ ఉంటావు. చూడమ్మా, ఎప్పటికైనా తెలుసుకో, ఏదైనా కానీ మనం కష్టపడి దాన్ని వదిలించుకోకుండా అదే ఒక పనిని సాధించే తీరాలి. మన మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే కష్టపడ్డావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపు తప్పకుండా అంటే నీకు అందించే తీరుతాడమ్మా. నీ జీవితంలోకి అడుగులు పెట్టిన తర్వాత నువ్వు తప్పకుండా పొందాలి. మరి ఇన్ని రోజులు పిలిస్తే పలకలేందా ఏంది బాబా అని అంటావేమో. నీ మనసు నిండా కూడా అనుమానపు మాటలు, అనుమానపు చూపులు, ఎంతో భీతితో భయంతో ఉండేటువంటి ఆ ఆలోచన విధానాన్ని కనుక నువ్వు బయటకు చూపించి అప్పుడు నీకు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నా నుండి ఏదో ఒక స్పందన అయితే వచ్చి ఉండేది. అలా కాకుండా కేవలం నువ్వు నీ సమస్యపై మాత్రమే దృష్టిని మళ్లిస్తే అలాంటప్పుడు నేను నీపై ఎలా దృష్టిని సాధిస్తాను? నువ్వు నన్ను పిలవకపోయినా నా పైన నువ్వు గంపెడు అంత అలకపై ఉన్నా సరే అంత కూడా తీర్చాలి కదా. ఇది నా బాధ్యత. బిడ్డలు మారం చేసినప్పుడు తల్లి ఏదో ఒక పదార్థం ఇచ్చి దానిని ఏ విధంగా అయితే హక్కును చేర్చుకుంటుందో నేను కూడా అంతే. నా బిడ్డలకు సరైనటువంటి అవసరం కావలసినప్పుడు వారికి ఏదో ఒక సహాయాన్ని అయితే అందించే తీరుతాను. ఈ సాయి రూపంలో నాటుకుపోయింది. అలాగే అది నిశ్చలంగా ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒక సహాయం అందిన తరువాత మాత్రమే నాకు బాబా ఈ విధంగా సహాయం చేశాడని చెప్పి ఈరోజు మాత్రమే బాబాని గుర్తుంచుకోవడం కాదు, తరువాత కూడా మనం అప్పుడు ఆయన ద్వారా ఒక సలహాన్ని పొంది ఉన్నాం కదా అని ప్రతి నిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది నేనే కాదు, ఏ భగవంతుడైనా సరే, లేదంటే ఏ మానవుడైనా సరే
వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. అలాగే వారికి ముందు ముందు రోజుల్లో ఏదైనా అవసరమైనప్పుడు నీ వంతు నువ్వు ఏదో అంటే నీ శక్తి మీద నువ్వు ఏ విధంగా అయితే వారికి సహాయాన్ని అందిస్తావో అంతే అందించు. నీకు అది శ్రీరామ రక్షగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.